ప్రియమైనటువంటి యవనస్తులారా, ఈ సాయంకాల సమయంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు ఈ సాయంకాల సమయంలో యవనస్తుల ప్రత్యేకమైనటువంటి కుడికలో పాల్గొనడానికి ఈ లైవ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసేటువంటి మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నా. ముందు చిన్న ప్రార్థన చేసుకుందా. ప్రార్థన చేసుకొని ప్రత్యేకమైనటువంటి యూత్ సర్వీస్ని ఆరాధనలో ప్రారంభం చేసుకుందా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులను చెల్లిస్తున్నా. యవనుడు దేని చేత తమ నడతను శుద్ధీకరించుకొందుడు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అని నీ వాక్యము సెలవిస్తుంది. నా ప్రభువా, యవనుడా, నీ యవన కాలమందు సంతోషించుము, కానీ తీర్పు ఉంది అనేది మర్చిపోవద్దు అని జ్ఞానైనటువంటి సొలొమోను భక్తుడి ద్వారా నువ్వు తెలియచేసావు ప్రభువా. నిజమే, యవన కాలములో మానవ జీవితం కొన్నిసార్లు తొట్టిల్లుతుంటుందైనా, కానీ ఎప్పటికప్పుడు మమ్మల్ని మేము సరి చేసుకొని నీ సన్నిధిలో మా పవిత్రతను కాపాడుకుంటూ ముందుకు కొనసాగటమే మా ముందున్నటువంటి లక్ష్యము. నా ప్రభువా, ప్రత్యేకంగా ఈ యవనస్తుల కుడికలో పాల్గొన్న ప్రతి బిడ్డను బట్టి నీకు స్తుతులను చెల్లిస్తున్నా. ఈ యవనస్తుల కుడికలో మీరు మా మధ్యలో ఉండి ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమము ద్వారా మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకొనమని యేసు ఘనమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ముందుగా పాట పాడుకుందాం. ఆ తర్వాత తదుపరి కార్యక్రమంలోనికి మనం ముందుకు వెళ్దాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో కొద్ది నిమిషం మనం పాట పాడుకుంటూ దేవుని మహిమ పలుకుదాం. హల్లెలూయా. గొప్ప దేవుడు అని, శక్తి సంపన్నుడు అని, గల వ్యక్తి నిన్ను నేను గానమాడేదని, రాజుల రాజు అని, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నేను కొనియాడేదని అని పాట పాడుకుంటూ మనమందరం దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడని, గలమెత్తి నిన్ను నేను గానమాడేదని, రాజుల రాజువని, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నేను కొనియాడేదని, రాజుల రాజువని, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నేను కొనియాడేదని. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడని, గల వ్యక్తి నిన్ను నేను గానమాడేదని, రాజుల
రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడెదను. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడెదను. హల్లెలూయా యేసునాథా, హల్లెలూయా ప్రాణనాథా, హల్లెలూయా యేసునాథా, హల్లెలూయా ప్రాణనాథా, హల్లెలూయా యేసునాథా, హల్లెలూయా ప్రాణనాథా. హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన సర్వశక్తి సంపన్నుడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. మరొక పాట పాడుకుని దేవుని మహిమపడతాం. సజీవుడి యేసుని రక్తంలో కడుగబడిన జనమా, సమాధి గెలిచి లేచిన దేవునిచ్చి పిలువబడిన జనమా అనే పాట పాడుకుంటూ దేవుని మహిమపడతాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రత్యేకంగా యవనస్తుల కొరకు రాయబడిన పాట. యవనస్తులు ఎలా ఉండాలి, దేవుని కొరకు ఎలా నిలబడాలి అని రాయబడిన పాట. దయచేసి ప్రతి యవనస్తులు కూడా సిద్ధపడి ప్రతి వారు పాట పాడుతూ మాతో కలిసి ఏకీభవించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడుతుంది. సజీవుడి యేసుని రక్తములో కడుగబడిన జనమా, సమాధి గెలిచిన దేవునిచే నాటబడిన వనమా, సజీవుడి యేసుని రక్తములో కడుగబడిన జనమా, సమాధి గెలిచిన దేవునిచే నాటబడిన వనమా, యువజనమా యేసులో బలపడుమా, జడియకుమా యేసుకై పరుగిడుమా, యువజనమా యేసులో బలపడుమా, జడియకుమా యేసుకై పరుగిడుమా, సజీవుడి యేసుని రక్తములో కడుగబడిన జనమా, సమాధి గెలిచిన దేవునిచే నాటబడిన వనమా, జీవిత కాలం స్వల్పం, యవ్వనమెంతో శ్రేష్టం, జీవిత కాలం స్వల్పం, యవ్వనమెంతో శ్రేష్టం, నీ యవ్వన బలం యేసుకై వాడిన జీవితమే ఫలవంతం, నీ యవ్వన బలం యేసుకై వాడిన జీవితమే ఫలవంతం, యువజనమా యేసులో బలపడుమా, జరియకుమా యేసుకై పరుగిడుమా, యువజనమా యేసులో బలపడుమా, జరియకుమా యేసుకై పరుగిడుమా, సజీవుడి యేసుని రక్తములో కడుగబడిన జనమా, సమాధి గెలిచిన దేవునిచే నాటబడిన వనమా, ఆకర్షించే లోకం, ఆశల నాశన కోపం, ఆకర్షించే లోకం, ఆశల నాశన కోపం, లోకాశలను జయించుచు సాగి చేరెదము పరలోకం,
పరుగిడుమా సజీవుడేసుని రక్తములో కడుగబడిన జనమా సమాధి గెలిచిన దేవునిచే నాటబడిన మనమా దేవుని తోటై సంఘం పని చేయుట నీ ధర్మం దేవుని తోటై సంఘం పని చేయుట నీ ధర్మం నీ వరములను రెట్టింపు చేసిన పొందెదవు బహుమానం నీ వరములను రెట్టింపు చేసిన పొందెదవు బహుమానం యువజనమా ఇసులు బలపడుమా జిరియకుమా ఇసుకే పరుగెడుమా యువజనమా ఇసులు బలపడుమా జిరియకుమా ఇసుకే పరుగెడుమా సజీవుడేసుని రక్తములో కడుగబడిన జనమా సమాధి గెలిచిన దేవునిచే నాటబడిన వనమా సజీవుడేసుని రక్తములో కడుగబడిన జనమా సమాధి గెలిచిన దేవునిచే నాటబడిన జనమా యువజనమా ఇసులు బలపడుమా జరియకుమా ఇసుకే పరుగిడుమా యువజనమా ఇసులు బలపడుమా జరియకుమా ఇసుకే పరుగిడుమా ఇసుకే పరుగిడుమా. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు పాటల ద్వారా మనం ప్రభువుని స్తుతించి కనపరిచాం కదా. ఈ సమయంలో చాలా ముఖ్యమైనటువంటి సమయం, మిషనరీ స్టోరీ. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మన కొరకు హతసాక్షులుగా మార్చబడిన, మన కొరకు ప్రాణత్యాగము చేసిన సేవకులను, మిషనరీలను జ్ఞాపకం చేసుకోవటం అది ఎంతో ఆశీర్వాదకరం. బైబిల్ వాక్యం ఇలాగ సెలవిస్తుంది, నీతిమంతులను జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమని. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య, నీ ఘనమైన నామమునకు స్తుతులను చెల్లిస్తున్నా. ప్రత్యేకమైన ఈ యవనస్తుల కొడుకులో ఇంతవరకు పాటల ద్వారా నేను స్తుతించాం ప్రభువా. ఈ సమయంలో మేము ఒక మిషనరీ స్టోరీని వినబోతుండగా మీరు మా మధ్యలో ఉండండి. మాకు మాదిరిగా నిలబడినటువంటి, సాక్షులుగా నిలబడినటువంటి మిషనరీస్ని జ్ఞాపకం చేసుకోవటం ఎంతో ఆశీర్వాదకరం ప్రభువా. వారే లోకాన్ని ప్రభావితం చేశారు, వారు ప్రాంతాలను ప్రభావితం చేశారు, మమ్మను ప్రభావితం చేస్తున్నారు. అలాంటి మిషనరీస్ని మేము ధ్యానం చేసుకునిచుండగా మీరు మా మధ్యలో ఉండండి. ఏ మిషనరీ స్టోరీ అయితే మేము వింటున్నామో తన ద్వారా మేము అనేకమైన విషయాలు నేర్చుకొని మేము నీకు సాక్షులంగా ఉండటానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామం బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ సాయంకాల సమయంలో మనము ప్రతి శుక్రవారం సాయంత్రము యవనస్తుల కూడిక ప్రత్యేకంగా మనం యవనస్తులు కూర్చున్న కొన్ని శ్రేష్టమైన విషయాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ సాయంకాలం కూడా ఒక చిన్న మాటను మీకు జ్ఞాపకం చేసి ఆ తర్వాత మిషనరీ లెసన్లోనికి వెళ్దాం. గడిచిన వారం జ్ఞాపకం చేశాను ఏఫర్, ఆయన అన్నాన్ గురించి, అలాగే హెబెల్ గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఈ వారం ఒక్కని గురించి బి అనే అక్షరం మీద బి ఫర్ బెల్తెషాజర్. ఈ పేరు కొంచెం ఎక్కడో విన్నట్టుగా మీకు అనిపిస్తుంది కదా. బెల్తెషాజర్ అనే పేరు మనకి, ఈ వ్యక్తి చాలా పరిచితమైన వ్యక్తి. ఈ వ్యక్తి గురించి దేవుడు చాలాసార్లు ఇతడు నాకు బహుప్రియుడు అని చెప్తూ ఆయన దేవుని కొరకు ఒక బలమైన సాక్షిగా బ్రతికిన ఒక బలమైన యవనస్తుడు. ఆయన మారు పేరు
లేకుంటే అసలు పేరు అతని పేరు దానియేలు మనమేసార్లు తెలుసు. కానీ అతనికి పెట్టబడిన మరొక పేరు బెల్తెషాజరు. అయితే ఈ బెల్తెషాజరు అనబడిన దానియేలుని గురించి ఒక 2 శ్రేష్టమైన విషయాలను చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఈ దానియేలు ఎవరు అంటే ఇశ్రాయేలుల రాజవంశీకులలో ముఖ్యులైన రాజకుమారుల్లో ఒక వ్యక్తి. అతను ఏదో బానిసగా తేబడ్డాడు, కానీ అతను తేబడిన వ్యక్తి ఎవరు అంటే ఇశ్రాయేలు రాజవంశీకుడు. ఒక గొప్ప మంచి రాజుల కుమారుడిగా అతను ఉన్నాడు. అయితే ఆ వ్యక్తిని ఒక బానిసగా బబులోనుకు నెబుకద్నెజర్ రాజు తీసుకుని యెహోయాకీము దినముల్లో జరిగిన యుద్ధంలో అతను బానిసగా తీసుకొచ్చారు. అతనిలో ఉన్న అతని గురించి మనం అనేక సార్లు విన్నాం. ఒక 3 శ్రేష్టమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, ఈ దానియేలు ఎలాంటి వాడు అంటే అన్య దేశంలో ఉన్నప్పటికీ అక్కడ చాలా ఆకర్షణీయమైన, చాలా అందమైన, శ్రేష్టమైన ఆహారము తన ముందున్నప్పటికీ కూడా, తను అన్య దేశంలో ఉన్నప్పటికీ కూడా వాటికి ఆశపడి తన పవిత్రతను కోల్పోలేదు. ఈనాడు అనేక మంది ఏదైనా చాలా శ్రేష్టమైనవి కనపడినప్పుడు తాము సెల్ఫ్ కంట్రోల్ అంటే తాము అంచుకోలేక అనేక విధాలుగా లోకంలో పడి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దానియేలు అలాంటి వాడు కాదు. రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ దానియేలు ఎలాంటి వాడు అంటే దేవునితో ఒక మంచి సత్సంబంధం, గుడ్ రిలేషన్ కలిగిన ఒక వ్యక్తిగా మనం చూస్తాం. ఎందుకంటే అతను అక్కడ అధిపతికి చెప్తూ ఉంటాడు. ఆయన అడుగుతాడు కదా, అయ్యా మాకు రాజు భుజించి భోజనం మాకు వద్దు, ఆయన చేసే పానం మాకు వద్దు, మాకు శాకాహారము పప్పు ధాన్యాలు మాత్రమే పెట్టండి చాలు, ఒక 10 దినాలు మమ్మల్ని పరీక్షించండి, ఆ తర్వాత మా ముఖాలు మిగతా వారి ముఖాల కంటే ఏమైనా డల్గా అనిపించినా, వారికంటే తేజస్గా లేకపోయినా మీరు తప్పకుండా మా మీద యాక్షన్ తీసుకోవచ్చు అన్నట్టుగా అతను మాట్లాడతాడు. అక్కడ మనం గమనిస్తాము ఆయనకి దేవునికి ఉన్న ఒక రిలేషన్ ఏంటంటే, నేను ఈ సమయంలో నా పవిత్రతను కోల్పోకూడదని అక్కడ అధిపతికి ఒక మాట ఇస్తున్నాను. ఏంటి అంటే 10 దినములలోగా మా ముఖాలు ఒక ప్రత్యేకమైనవిగా అవి మార్చబడాలి. అంటే ఆ మాట ఎవరు ధైర్యంగా చెప్పగలరు అంటే దేవునితో ఒక సహవాసం ఉన్న వ్యక్తి మాత్రమే ఆ మాట చెప్పగలడు. ఆ సహవాసం లేకపోతే అంత ధైర్యం అతనికి ఉండదు. 10 దినముల్లోగా అతను ఒకవేళ రాజవంశీకుడే తన ఇంటిలో ఎంతో శ్రేష్టమైన ఆహారం తినచ్చు, కానీ విగ్రహాలకు అర్పించిన ఆహారం అతను తినకూడదని అక్కడ రాజు భుజించి భోజనం వద్దని. అంటే అక్కడ మనం ఒక శ్రేష్టమైన విషయాన్ని చూస్తున్నాము. ఏంటి అంటే దేవునికి తనకున్న ఒక మంచి సంబంధం. మూడవదిగా మీకు జ్ఞాపకం చేస్తాను, దానియేలు దేవుని మీద గొప్ప విశ్వాసం, గ్రేట్ ఫెయిత్ ఇన్ గాడ్. ఎంత గొప్ప విశ్వాసం అంటే రాజుకు ఒక కళ వచ్చింది, ఆ కళను కలభావాన్ని మర్చిపోయాడు. మీరు కనుక ఈ కలభావాన్ని చెప్పకపోతే బబులోను దేశంలో ఉన్న జ్ఞానులు అందరూ హతమైపోతారని చెప్పాడు. కానీ దానియేలు అంటాడు, రాజా నాకు 1 దినము గడువు ఇవ్వండి, ఆ తర్వాత నేను మీ కలభావాన్ని చెప్తాను. ఒక మంచి కళ కానీ మర్చిపోతే దాన్ని చెప్పడం ఎవరి వల్ల కాదు. కానీ ఆయనలో ఉన్న విశ్వాసం ఏంటంటే మిగతా వారందరూ తనతో కూడా తన వారందరూ కూడా నశించిపోకూడదని వారి మీద బాధ్యత కలిగిన వాడై దేవుని యందు గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉండి తను ప్రార్థించినప్పుడు దేవుడు తనకు ఆ కలభావాన్ని తెలియచేస్తాడు. ఇక్కడ ఒక శ్రేష్టమైన 3 విషయాలు. ఒకటి సెల్ఫ్ కంట్రోల్, రెండోది అక్కడ దానియేలు జీవితంలో గుడ్ రిలేషన్షిప్ విత్ గాడ్, మూడవది గుడ్ ఫెయిత్, గ్రేట్ ఫెయిత్, మంచి విశ్వాసం కలిగిన వ్యక్తిగా. ఈనాడు యవనస్తులైన అనేక మంది కూడా మనం కొన్నిసార్లు చాలామంది యవనస్తులు హైదరాబాద్ అని, విశాఖపట్నం, బెంగళూరు అనేక సిటీస్కి వెళ్ళి ఉంటాము అని అన్య ప్రాంతాల్లో ఉంటూ ఉంటారు. కానీ మీ భక్తిని, మీ విశ్వాసాన్ని, మీ దేవునితో ఉన్న మీ స్నేహాన్ని ఎలా కాపాడుకుంటున్నారో ఒకసారి పరిశీలన చేసుకుందాం. దానియేలు మన ముందు ఒక సాక్షిగా యవన కాలంలో ఉన్నాడు. మనం కూడా అలాగా జీవితం. ఈ సమయంలో ఒక భక్తుని గురించి, ఒక మిషనరీని గురించి మనం తెలుసుకుందాం. ఈ యవనస్తుడు లేకపోతే ఈ బిడ్డ 1903వ సంవత్సరంలో పంజాబ్ అనే ప్రాంతంలో జవహర్లాల్ మాల్ అనే ఒక లక్ష్మీబాయి అనే తల్లిదండ్రులకు జ్యేష్ఠ కుమారుడుగా జన్మించిన
ఈ బిడ్డ. అయితే వారు హిందువులైనప్పటికీ తనకి జన్మించిన జ్యేష్ఠ కుమారుడు ఒక గురునానక్ అనే వ్యక్తి ఆయన దగ్గర ఆయన్ని అప్పగించేశారు. సిక్కుల మతాన్ని అవలంబించాలని ఆ బిడ్డ ఒక శ్రేష్టమైన వ్యక్తిగా లేకుంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఎదగాలని తల్లిదండ్రుల ఆశ. అట్టి రీతిగా ఆ బిడ్డను పెంచాలని అక్కడ వదిలిపెట్టారు. చిన్నతనం నుంచే ఆ వ్యక్తి క్రైస్తవుల పట్ల విపరీతమైన ద్వేషము, క్రోధము, అసూయ లేకుంటే ద్వేషాన్ని పెంచుకుంటూ ఎదిగిన వ్యక్తి ఈ వ్యక్తి తన జీవితంలో ప్రస్తుత పాకిస్తాన్ లాహోర్ అనే ప్రాంతంలో ప్రెస్బిటేరియన్ స్కూల్లో తన విద్యాభ్యాసాన్ని చేస్తూ ఉన్నది. ఒక క్రిస్టియన్ స్కూల్ అయినప్పటికీ కూడా వారి పట్ల విపరీతమైన ద్వేషాన్ని పెంచుకుంటూ వచ్చాడు. అలా పెరుగుతూ వచ్చింది. ఆ క్రైస్తవ బిడ్డలతో కూర్చోవడం కానీ, వారితో మాట్లాడడం కానీ, వారితో పంచుకోవడం కానీ అతనికి అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎంత ద్వేషం అంటే, ఒక దినాన ఒక వ్యక్తి తన స్నేహితుడు నూతన నిబంధన గ్రంథాన్ని, పుస్తకాన్ని తనకు గిఫ్ట్గా ఇస్తే ఆ పేజీలన్నీ చించేసి, బైబిల్లోని గ్రంథాల్లోని పేపర్లన్నీ చించేసి ఆ కవర్ మాత్రమే ఉంచుకున్నాడంట. ఎందుకంటే ఆ కవర్ అతనికి చాలా ఇష్టంగా, లేక చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉందంట. అటువంటి ఈ వ్యక్తి తన యవ్వన కాలంలో కూడా చాలా నిష్టగా, సిక్కుల మతంలో చాలా నిష్టగా, ప్రవీణుడిగా బ్రతుకుతూ ఉన్నాడు. మనకు తెలుసు, సహజంగా సిక్కులు పెద్ద గడ్డాన్ని పెంచుకుంటూ తమ జుట్టును ముడివేసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. ప్రతిదీ కూడా చాలా భక్తిగా ఉంటూ ఉంటారు. అయితే ఈ యవనస్తుడు కూడా తన యవన కాలంలో ప్రస్తుత యవనస్తులకి ఉన్న కోరికల్లాగానే అతను కూడా చాలా కోరికలు. ఏంటి అంటే, విదేశాలకు వెళ్ళి మంచి విద్యాభ్యాసం చేసి ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాన్ని సంపాదించి ధనవంతుడు కావాలని, లేకుంటే ఒక సాటిస్ఫైడ్ వ్యక్తిగా, ఒక తన సక్సెస్ఫుల్ వ్యక్తిగా ఉండాలని తన ఆశ. ఆ విధంగా ఉండాలని అతను ఆశపడుతూ ఉన్నాడు. అయితే తన తల్లిదండ్రులకు అది ఇష్టం లేదు. ఎందుకంటే ఒకవేళ నువ్వు విదేశాలకు వెళ్తే, దూర ప్రాంతానికి వెళ్తే నీ భక్తిని, నీ నిష్టను, నీ వ్రతాన్ని నువ్వు పాడు చేసుకుంటావేమో, నువ్వు వెళ్ళడానికి ఏమాత్రం ఇష్టపడని ఆ వ్యక్తి ఆ తల్లిదండ్రులు ఇద్దరిని కూడా ఎంతో ఒప్పించి దూర ప్రాంతానికి వెళ్ళడానికి, ఇంగ్లాండ్ అనే ప్రాంతంలో అతడు విద్యాభ్యాసం చేయడానికి బయలుదేరి వెళ్తాడు. ఆ ప్రాంతంలో మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తూ అక్కడ చాలా చక్కగా చదువుతూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ యూరోపియన్ కల్చర్, లేకపోతే అక్కడ పరిస్థితులకు ఆకర్షితుడై ఈ వ్యక్తి తన భక్తిని అన్నిటిని పక్కన పెట్టేసి చిన్న చిన్నగా అక్కడ ఆ కల్చర్కి, లేకపోతే విలువైన బ్రాండెడ్ వస్తువులు కానీ, బ్రాండెడ్ క్లోత్స్ కానీ, ఐటమ్స్ని ధరిస్తూ కొంచెం లగ్జూరియస్ లైఫ్ని లీడ్ చేయడానికి చాలా ఆకర్షితుడయ్యాడు. అటువంటి ఆ వ్యక్తి తన జుట్టును కత్తిరించి, చాలా పవిత్రంగా భావించి ఆ జుట్టును కత్తిరించేశాడు. ఆ గడ్డాన్ని అంతటిని తీసివేశాడు. అయితే దినదినము కూడా ఆయనలో కోరికలు, ఆశలు చాలా పెరిగిపోతూ వచ్చాయి. ఎంత విపరీతంగా అంటే, తను చాలా అపవిత్రంగా భావించే స్మోకింగ్కి అలవాటు పడ్డాడు, డ్రింకింగ్కి అలవాటు పడ్డాడు. తన జీవితం అంతా అలా వెళ్ళిపోతుంది. తన తల్లిదండ్రుల దగ్గర నుంచి తప్పుడు లెక్కలు చూపిస్తూ అనేకమైన డబ్బులు తనకి తెప్పించుకుంటూ ఇటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ఇలా జీవిస్తూ ఉన్నప్పుడు ఒక దినాన తనకు ఒక బోర్డు మీద ఒక నోటీస్ కనపడింది. ఏంటి అది అంటే, ఈ సమ్మర్ హాలిడేస్లో మీరు ఎందుకు మీ సెలవుల దినాల్ని ఎందుకు మీరు ఉపయోగించుకోకూడదు, అక్కడ వ్యవసాయానికి సంబంధించిన చిన్న చిన్న పనులు ఉంటాయి, మీరు ఆ పనులు చేస్తే మీకు ఎంతో విలువైన ధనాన్ని కూడా మీకు ఇస్తారు అని చెప్పారంట. ఇంకా ఆకర్షితుడయ్యి బోటు ప్రయాణం చేసి కెనడా ప్రాంతానికి వెళ్ళడానికి బయలుదేరాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతడు ప్రతిదినము కూడా చక్కని పనులు చేసుకుంటూ ఉన్నాడు. ఆ దినాలన్నీ అయిపోయి తిరిగి ప్రయాణంలో వస్తూ ఉంటే అక్కడ బోట్లో అక్కడ చాలామంది ఆదివారపు ఆరాధన జరుగుతూ ఉంటే ఇతను కూడా అనుకున్నాడంట, నేను అనేక చోట్లకు వెళ్ళాను కదా, ఈ ప్రాంతానికి కూడా ఒకసారి వెళ్ళి నేను చూస్తాను ఎలా ఉందో అని. ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కూర్చున్నాడంట. ఏదో వారు ప్రార్థనలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. అలా చేస్తూ ఉంటే ఇతనికి ఏమాత్రం ఆసక్తి లేదు, నిద్రపోయాడు. ఆ చివరికి మోకరించి అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఈ వ్యక్తి కూడా నేను అనేక దేవాలయాలకు వెళ్ళాను కదా, కాళ్ళు కడుక్కోమంటే కాళ్ళు కడుక్కున్నాను, చేతులు కడుక్కోమంటే చేతులు కడుక్కున్నాను, మోకాలే కదా వేయమన్నది అని చెప్పి మోకరించి కళ్ళు మూసుకొని
తను అలా ఉన్నాడంట. ఆకాశం నుండి అకస్మాత్తుగా ఒక గొప్ప వెలుగు ఆ బిడ్డను దర్శించింది. తనలో తెలియని మార్పు, అంతకాలం కూడా ఎంత లగ్జరియస్ లైఫ్ తను గడుపుతున్నా, ఎంత శ్రేష్టమైన ఆహారం తింటున్నా, ఎంత విలువైన వస్తువులు ధరిస్తున్నా, బట్టలు ధరిస్తున్నా, ఎంత అనుభవిస్తున్నా కూడా తన హృదయంలో ఏదో తెలియని లోటు, న్యూన్యత, లేకుంటే ఒక ఎంప్టీనెస్ అనేది తను అనుభవిస్తూ ఉన్నాడట. అలాంటిది ఆ క్షణంలో ఆయన దేవుని గొప్ప మహిమను పొందాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటువంటి వ్యక్తిని దేవుడు దర్శించాక ఆయనలో గొప్ప మార్పును చూసి ఆ తర్వాత అతను బయటకు వచ్చాడు. ఆ దినము మొదలుకొని తనలో ఒకలాంటి ఆనందం మొదలైంది. ఆ ఆనందము తన్ని ప్రతి దినము కూడా నడిపిస్తుంది. అలా గడుస్తూ ఉన్నప్పుడు ప్రతి దినము కూడా తనకు తెలియకుండానే తను దేవుని ఎంతో ద్వేషభావంతో ఉండే ఆ వ్యక్తిలో హృదయంలో తెలియని దేవుని మీద ప్రేమ, యేసు ప్రభు మీద ఇష్టాన్ని కలుగుతూ ఉందన్నమాట. అలా కలుగుతూ ఉన్న దినాల్లో తన స్నేహితుడు హన్సన్ అనే వ్యక్తి ఆ వ్యక్తికి నూతన నిబంధన గ్రంథాన్ని ఇచ్చాడంట గిఫ్ట్గా. ఒకప్పుడు ఇచ్చినప్పుడు దాన్ని చించి పడేసిన వ్యక్తి ఈ దినాన్ని అది చూడగానే ఎంతో తెలియని ఆనందం, ఆ బుక్ తీసి చక్కగా చదువుతూ ఉన్నాడంట. ఎంత ఆసక్తిగా అంటే తను చదువుతునే కొద్దీ తనకి ఎన్ని గంటలు తను చదువుతున్నాడో అర్థం కావట్లేదు. గంటల కొద్దీ, రోజుల కొద్దీ, కొన్నిసార్లు 2 రోజులైనా అలా చదువుతూ ఉండేవాడంట. అలా చదివిన తర్వాత కొన్ని దినాలకి ఒక రోజున యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం దగ్గర తన ఆలోచన ఆగింది. అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవునికి రాజ్యంలో ప్రవేశించడానికి వీల్లేదన్న మాట తను చదివినప్పుడు తన హృదయంలో ఒక పశ్చాత్తాప హృదయం మొదలైంది. పశ్చాత్తాప హృదయంతో, ప్రభా నేను పాపని, నన్ను క్షమించు, నాలో నూతన జీవాన్ని పోయండి, నాకు క్రొత్త జీవితాన్ని ఇవ్వండి అంటూ ప్రభు సన్నిధిలో ఏడవడం మొదలుపెట్టాడు. ప్రభు తను దర్శించి ప్రభు తనతో మాట్లాడుతూ వచ్చాడు. నీవు నూతన సృష్టిగా మారబోతున్నావు అని చెప్పిన తర్వాత ఆ వ్యక్తి నెమ్మదిగా తన బ్రతుకును మారుస్తుంటూ వచ్చాడు. అలా మార్చుకుంటూ వచ్చిన తర్వాత తన సహోదరుడు లేకపోతే స్నేహితుడైన హన్సన్ మరొకసారి నూతన నిబంధన గ్రంథాన్ని బహుమతిగా ఇచ్చాడంట. అది ఇచ్చిన తర్వాత అతను దాన్ని చదువుతూ ఉన్నప్పుడు దానిలో అనేక శ్రేష్టమైన విషయాలను దేవుడు అతనికి బయలుపరుస్తూ వచ్చాడు. దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు తన హృదయంలో పశ్చాత్తాపం కలిగి రక్షణ పొంది బాప్తిస్మం పొందాడు. ఆ తర్వాత తన హృదయంలో దేవుడు తనకు ఒక ప్రశ్నను వేస్తూ వచ్చాడంట. నువ్వు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నావా? సేవ చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావని ప్రభు అతనితో మాట్లాడినప్పుడు తను ఆలోచిస్తున్నాడు. ఏమనంటే, ఒక వ్యక్తి కనుక నువ్వు సేవ చేస్తావా అని అడిగితే ఒకవేళ ఆలోచిస్తాడేమో, కానీ సేవ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి అని అడిగితే అనేక మార్గాలు చెప్తాడు. ఈయన కూడా అలాగే అనుకున్నాడంటే, సేవ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి కదా, నేను చాలా కష్టపడి మంచి ఉద్యోగాన్ని సంపాదించి నా ధనం అంతటిని కూడా సేవకిస్తాను అనుకున్నాడంట. అయితే ఒక దినాన ఆయన తన సాక్ష్యాన్ని అనేకులకు పంచుకుంటూ వస్తూ ఉన్నాడు. అలా పంచుకుంటూ ఉన్నప్పుడే తనకి ఒక వ్యక్తి ఎదురయ్యి తనని ఒక ప్రశ్న అడిగాడంట. ఆ ప్రశ్నకి ఆయనకి చాలా కోపం వచ్చి తిరిగి చాలా కఠినంగా లేదా విమర్శనాత్మకంగా జవాబు చెప్పాడంట. ఆ తర్వాత తన గదిలోనికి వచ్చిన తర్వాత తన హృదయము చాలా వేదనతో, ప్రార్థన చేయలేని స్థితిలో, చాలా వేదనతో ఆ సమయంలో ప్రభు ఆయన అనుకున్నాడంట, నేను ఇంకా ఈ పని చేయలేను, ఈ సేవ నేను చేయలేను, లేకుంటే దేవుని గురించిన సాక్ష్యం నేను అనేకులకు చెప్పలేను, ఎందుకంటే నేను చాలా బలహీనమైన వ్యక్తిని, లేకుంటే నేను అంత గట్టిగా మాట్లాడలేను, చాలా మాట సరిగ్గా రాదు నాకు, నేను బలముగా మాట్లాడలేను అని ఆ వ్యక్తి అనుకుంటూ ఉన్నాడంట. అయితే ఆ సమయంలోనే ప్రభు అతనితో మాట్లాడడం మొదలుపెట్టాడంట. ఆయన అనుకున్నాడు, ప్రభా నా జీవితం అంతా నేను ఇచ్చేస్తాను, కానీ నేను మాత్రం సేవ చేయలేను ప్రభు అనుకున్నప్పుడు ప్రభు అతను దర్శించి అన్నాడంట, నీ డబ్బు నాకు అవసరం లేదు, నువ్వు కావాలి అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ
ఈనాడు కూడా అనేక మంది యవనస్తులు దేవుడు పిలిచినప్పుడు, దేవుడు దర్శించినప్పుడు వారు అనుకుంటారు కదా, నేను మాట్లాడలేను, నేను నత్తివాడిని, నేను చక్కగా స్పష్టంగా మాట్లాడలేను, వారు అడిగిన ప్రశ్నలకు నేను జవాబు చెప్పలేను, లేకుంటే నన్ను హేళనగా చూస్తారు, పెద్ద భక్తుడు వచ్చాడులేండి అన్నట్టుగా నాతో మాట్లాడతారు, నేను మాట్లాడలేనని తనలో తాను చాలా బాధపడుతూ ఉంటారు. అట్లాగే ఈ భక్తుడు కూడా అలా అన్యోన్యతంగా భావించిన వ్యక్తి దేవుడు అన్నాడు కదా, నీ తనము కాదు, నీవు నా యందు విశ్వాసం ఉంచి ముందడుగువే, నేను నిన్ను నిలబెడతాను అని వాగ్దానం చేసి ఆ దినము మొదలుకొని తన భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ అనేకులకు సాక్షులుగా నిలబడారు. ఒక దినాన తన కెనడా ప్రాంతాన్ని, ఇంగ్లాండ్ ప్రాంతాన్ని విడిచిపెట్టి తన సొంత దేశానికి బయలుదేరి వచ్చేటప్పుడు తనకు ఒక దర్శనం కలిగింది. ఏంటి అంటే, భారతదేశపు ఒక పటాన్ని అతను చూశాడంట. అతని దర్శనంలో చూసిన అప్పుడు అనుకున్నాడంట, నేను ఒక మంచి సిలువ ఆకారంలో ఒక గ్రామాన్ని తయారు చేసి ఆ గ్రామంలో ప్రతి వారిని క్రీస్తు కొరకు ఒక బలమైన సాక్షులుగా నేను నిలబెట్టాలి అని ఎన్నెన్నో ఆలోచనలు కలిగి ఆ సిలువ ఆకారం మధ్యలో ఒక మందిరాన్ని కట్టాలి, ఎన్నో ఆలోచనలు కలిగి చాలా బలంగా ఒక సంతోషంతో ఉన్నాడంట. ఆ సమయంలో ప్రభు తనతో మాట్లాడుతూ వచ్చాడంట, మీ తలంపులు నా తలంపులు వంటి కాదు, నా తలంపులకు మీ తలంపులకి ఎంతో వ్యత్యాసం, ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం ఉందో మీ ఆలోచనలకి నా ఆలోచనలకు అంత వ్యత్యాసం ఉంది. నీవు నా మాట విని నా ఉద్దేశ ప్రకారం నడిస్తే నేను నిన్ను దీవించి నిన్ను అనేక జన్మలకు నిలబెడతాను అని వాగ్దానం. ఆ దినం మొదలుకొని అతను తన సొంత ఆలోచనలు, తన సొంత చిత్తాన్ని పక్కన పెట్టి దేవుని చిత్తం కొరకు ఎదుర్కోవడం, లేదా దేవుని చిత్తం కోసం కనిపెట్టడం మొదలుపెట్టాడు. ప్రతి సమయంలో కూడా ప్రభువా నీ చిత్తాన్ని నాకు బయలుపరచు, నేను ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఏ ప్రదేశాల్లోనికి వెళ్ళాలి, ఎక్కడ నేను స్వార్థ ప్రకటించాలి ఆయన అనుకుంటూ తన సొంత దేశమైన భారతదేశానికి వచ్చాడంట. వచ్చిన తర్వాత తన తల్లిదండ్రులు తనని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. తన వేష భాష లేకుంటే తన వస్త్రధారణ అంతా మారిపోయింది. తల్లిదండ్రులు అడిగారంట, ఏంటి నువ్వేంటి ఇలా ఉన్నావు అంటే, అమ్మా నాన్న నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, ఆయన లేకుండా నేను ఉండలేనంటే తల్లిదండ్రులు అన్నారంట, సరే ఒకవేళ ఆయన నమ్ముకుంటే నమ్ముకోరు, కానీ నువ్వు రహస్యంగా అలా నీ మనసులో ఉంచుకో, కానీ బహిర్గతంగా అందరి ముందు ఆయన గురించి చెప్పుకోవడానికి లేకుంటే ఆయన గురించి చెప్పడానికి వీలు లేదు అన్నారంట తల్లిదండ్రులు. తన తండ్రి చాలా కఠినంగా మాట్లాడాడు. ఆ సమయంలో ఆ భక్తుడు అన్నాడంట, అమ్మా దేవుడు నా ఊపిరి, ఆ ఊపిరి లేకుండా నేను బ్రతకలేను, ఆ ఊపిరి లేకుండా నేను జీవించలేను అన్నప్పుడైతే నువ్వు ఇక ఎన్నడూ కూడా ఇంటికి రావాల్సిన అవసరం లేదు అని చెప్పి తన తల్లిదండ్రులు తను అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. చూసారా, ఆ కష్ట పరిస్థితిలో తను దేవుని నమ్ముకున్నందుకు తన తల్లిదండ్రులను విడిచిపెట్టవలసిన పరిస్థితి వచ్చినా కూడా తన తల్లిదండ్రులను విడిచిపెట్టలేదు. దేవుని ఎరగని వ్యక్తిగా దేవుని తెలుసుకొని ముందు కొనసాగుతున్న భక్తుడు తన జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ, అనేక సమస్యలను ఎదుర్కొంటూ, అనేక నిందలను, అవమానాలను, హింసలను, కరువులను కొన్ని దినాలు ఆహారం లేకుండా కేవలం టీ తాగుతూ బ్రతికిన దినాలు. ఆ తర్వాత దేవుడు ఆ వ్యక్తిని బలమైన సాక్షిగా నిలబెట్టుకొని ప్రపంచ దేశాలన్నిటిలో కూడా ఒక బలమైన సాక్షిగా నిలబెట్టుకున్నాడు. ఆయన ఎవరో కాదు, మనందరికీ తెలిసిన వ్యక్తి దైవజనుడు భక్త్ సింగ్ గారు. ఆ భక్త్ సింగ్ గారు తన సేవకులను దేవుడు నిలబెట్టుకున్నాడు, ఒక అన్యుల నుంచి దేవుడు నిలబెట్టుకున్నాడు. ఈ రోజున మిమ్మల్ని కూడా నేను ఒక 3 ప్రశ్నలు వేయాలనుకుంటున్నాను. ప్రియనస్తుడా, దేవుని ఎరగక మునుపు, దేవుని తెలుసుకోక మునుపు నువ్వు ఎలాగైనా జీవించి ఉండవచ్చు, కానీ దేవుడు ఆనాడు ఆ భక్తుని చాలా మెల్లనైన స్వరముతో ఒక వెలుగుతో దేవుడు దర్శించిన దినము మొదలుకొని తన విశ్వాసాన్ని ఎన్నడూ కూడా వెనుకడుగు వేయలేదు. ఈనాడు అనేక మంది క్రైస్తవ యవనస్తులు దేవుని బాల్యం నుండి ఎరిగి కూడా వారు నేను దేవుని నమ్మడానికి, ఆయన రక్షణను తీసుకోవడానికి, బాప్తిస్మం పొందుకొని దేవుని సాక్షిగా నిలబడడానికి అనేక మంది వెనకడుగు వేస్తున్నారు. ఈ రోజున నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. దేవుడు నేను దర్శించాడు. అనేక సార్లు దేవుని వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఇంకా వెనకడుగు వేస్తున్నావా? నువ్వు వెనక అడుగు వేస్తున్నట్లయితే ప్రభు నిన్ను తప్పకుండా ప్రశ్నిస్తాడు. మరొక ప్రశ్నను మిమ్మల్ని అడుగుతాను. దేవుడు ఆ భక్తుడు ఎప్పుడైతే ఆయన చాలా పిరికివాడుగా, నేను మాట్లాడలేనని, నా ధనాన్ని అంతా ఇస్తాను కానీ నేను మాత్రం సేవ చేయలేని అనుకున్నాడు, కానీ
దేవుడు అన్నాడు కదా, నీ ధనము నాకు అక్కర్లేదు, నీవే కావాలి అని ప్రభు అడిగాడు. ఈనాడు అనేక మంది యవనస్తులతో అనేక మార్లు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నీవు దేవుని సేవ చేస్తావా అని, నువ్వు దేవుని కొరకు నిలబడతావా, దేవుని కొరకు ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా, దేవుని సాక్షిగా నువ్వు జీవిస్తావా? నీ డబ్బు నాకు అవసరం లేదు, ధనము దేవునికి ఏ రూపంనైనా అవసరం. దేవుని సేవ కొరకు అనేక విధాలుగా దేవుడు తన ద్వారాలు తెరవగలడు, కానీ దేవుని సేవ చేసేవారు చాలా తక్కువగా ఉన్నారు. ఈనాడు ప్రభు అడుగుతున్నాడు, దేవుని కొరకు నువ్వు సేవ చేయడానికి ఇష్టపడుతున్నావా? ఈ సమయంలో 2 ప్రశ్నలు మన హృదయాలు, ప్రియవనస్తుడా, ప్రియవనస్తు. ఇంకా లోకంలో పరిస్థితులు ఎన్ని అనుభవిస్తున్నా కూడా నీలో ఏమంటే సాటిస్ఫాక్షన్ లేదు, లేకపోతే ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. నువ్వు ఎన్ని అనుభవిస్తున్నా కూడా ఇంకా ఏదో లోటును అనుభవిస్తున్నావేమో. ఈ సమయంలో దేవునికి నీ హృదయాన్ని అప్పగించుకుంటే ప్రభువు నిన్ను ఒక బలమైన సాక్షి. ఆనాడు తన తల్లిదండ్రులు విడిచిపెట్టవలసి వచ్చింది, తన తోబుట్టువులు అతను విడిచిపెట్టాడు. అనేకులు ఆయన్ని హింసించారు, లేకుంటే అవమానంగా మాట్లాడారు, హేళనగా మాట్లాడారు. నువ్వు ఒక హిందువుడు అయి ఉండి, లేకుంటే ఒక సిక్కుగా, ఒక వ్రత పుత్రుడుగా నువ్వు ఉంటూ కూడా నువ్వు ఇలా చేయడం ఎలా అని అనేక మంది ఆయన హేళనగా మాట్లాడారు. కానీ ఎవరు ఆయనకి సపోర్ట్ చేయకపోయినా, ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఏ హెల్ప్ అతనికి లేకున్నా, తను ఒక్కడే క్రీస్తు కొరకు నిలబడ్డాడు, దేవుని కొరకు ఒక బలమైన సాక్షిగా నిలబడ్డాడు. ఈనాడు నువ్వు దేవుని కొరకు నిలబడితే దేవుడు నీ కొరకు నిలబడతాడు. ఏ మనుషులు నీ వెనక ఉండకపోవచ్చు, ఏ మనుషులు నీకు సహాయం చేయకపోవచ్చు, లేకుంటే ఏ మనిషి నీకు ఆదరణగా నీకు ఉండకపోవచ్చు, కానీ దేవుని కొరకు నీవు నిలబడితే ప్రభు నీ కొరకు నిలబడతాడు, నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ఒక మాటను చెప్పి నేను ముగిస్తాను. ఫేమస్ అవ్వడం, లేకుంటే అనేకులు కళ్ళ ముందు కనపడం సక్సెస్ కాదు, కానీ దేవుడు నీకు ఇచ్చిన పనిని నమ్మకంగా నువ్వు చేస్తే అదే నీ జీవితంలో సక్సెస్. అనేక మంది భక్తుల పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, వారు జీవించిన కాలం చాలా కొద్ది కాలమే అయి ఉండొచ్చు, కానీ దేవుడు వారికి అప్పగించిన పనిని వారు చేశారు. తద్వారా దేవుని ద్వారా గొప్ప మహిమను పొందారు. ఈనాడు దేవుడు నీకు ఇచ్చిన పనిని నువ్వు చేస్తే దేవుడు మహిమ పొందుతాడు. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించుగాక. ఆమేన్. తలలు వంచండి. చిన్న ప్రార్థన, ఆరాధనతో కూడినటువంటి చిన్న ప్రార్థన. పల్లవి శరణం పాడుతూ ప్రభుని స్తుతించి ఆరాధన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ సమయంలో మనం భగత్ సింగ్ గారి జీవిత చరిత్రను మనం విన్నాం. ఒకానొక సందర్భంలో బైబిల్ గ్రంథములో ఉన్న ప్రతి పేజీని చించి పడవేసిన వ్యక్తి ఇప్పుడు దాన్ని హృదయములో చేత పట్టుకొని సువార్తను ప్రకటించి అనేక మందికి మాదిరిగా నిలబడిన భక్తుడు. ఒకానొక సందర్భంలో చెడు అలవాటులకు బానిసైపోయినటువంటి భక్తి ఇప్పుడు అవి మంచిది కాదు అని బోధించే వ్యక్తిగా మార్చబడ్డాడు. ఒకప్పుడు అపవిత్రమైన జీవితానికి అలవాటు పడినటువంటి భగత్ సింగ్ గారు ఇప్పుడు పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించారు. పాత జీవితము నూతనపరచబడి దేవుని మహిమార్థమై జీవించారు. ప్రియమైనటువంటి సహోదర సహోదరి, నీ జీవితం ఎలా ఉంది? నీ బ్రతుకు ఎలా ఉంది? నీ పాత జీవితం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా ఉంది? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నీవేను నీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించక సాగెదా, నీవేను నీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించక సాగెదా, నీవేను నీరుగా నిన్నే ఆరాధించెదను,
నిన్నే సేవింతును, నిన్నే సేవింతును యేసయ్యా, నిన్నే సేవింతును. నీవేను నిలుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగెదా, నీరసించక సాగెదా, నీవేను నిలుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగెదా, నీరసించక సాగెదా, నీవేను నిలుగా నీవేనుగా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య, నీ ఘనమైన నామములకు స్తుతులను చెల్లిస్తున్నా. ఇంతవరకు మిషనరీ స్టోరీ ద్వారా మీరు మహిమ పొందారు. భగత్ సింగ్ గారి జీవిత చరిత్రను మేము వినడానికి సహాయం చేశారు. ఒక మాదిరి కలిగిన గొప్ప దైవజనుడు నా ప్రభా, అనేక సంఘాలను స్థాపించిన దైవజనుడు నా ప్రభా, అనేక మందిని నీలోనికి నడిపించిన గొప్ప భక్తుని గురించి వినడానికి సహాయం చేశారు. ఈ సమయంలో మా దేవాది దేవ, కొన్ని ప్రశ్నలు సమాధానాలు మేము విననుండగా మీరు మా మధ్యలోని మహిమ పొందుమని యేసు ఘనమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ప్రత్యేకంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ చిన్న ఫ్లయర్ లాగా సిద్ధపరిచి ఫేస్బుక్లో, వాట్సాప్స్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, మీ ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్ ఏదైనా ఉంటే మాకు తెలియచేయండి. వాటికి సమాధానాలు మేము తెలియచేస్తామని కింద ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఆ ఫోన్ నెంబర్కి నాకు కొన్ని ప్రశ్నలు వచ్చినాయి. అలాగే కొంతమంది ఫోన్ నెంబర్ ఇచ్చినా కానీ ఫేస్బుక్లోనే ఓపెన్గా పెట్టారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజున కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలియచేయాలని నేను ప్రభు పేరిట ఆశిస్తూ సంతోషిస్తున్నాను. చాలామందికి డౌట్స్ ఉంటాయి కాబట్టి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు ముందు మీకున్న డౌట్స్ క్లారిఫై చేసే ముందు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. తెలియకుండా ప్రశ్న అడిగితే అది ప్రశ్నగా ఉంటుంది. తెలిసి ప్రశ్న అడిగితే అది అధిక తెలివి అంటారు. తెలియకుండా అది ప్రశ్న అడిగితే అది ప్రశ్నగానే ఉంటుంది. తెలిసి దాన్ని అడిగితే అది ఎలా ఉంటుందంటే ఏదో నేను జ్ఞానిని అనుకున్నట్టుగా ఉంటుంది, లేకపోతే ఇంకో రకంగా అది భావంగా వెళుతుంది. ఎందుకు ఈ మాట నేను తెలియచేస్తున్నా అంటే, లైవ్లో పబ్లిక్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని ప్రశ్నలు అడిగినప్పుడు మనకొక్కరికి మాత్రమే కాదు, మిగిలిన అందరికీ కూడా ఉపయోగకరంగా మన ప్రశ్నలు అడిగితే ఎదుటి వాని విశ్వాసం బలపరచబడే విధంగా ఉండాలి. ఇది మొదటి మాట. రెండవ మాట, మీరు హృదయంలో ఏదైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఈ ఆన్సరే నాకు రావాలి అని ఎక్స్పెక్ట్ చేసి కనుక మీరు క్వశ్చన్స్ అడిగితే మీకు సమాధానం దొరకదు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. మీరు మనస్సులో ఒక ఆలోచన పెట్టుకొని ఒక ప్రశ్నను అడిగినప్పుడు అదే సమాధానం నాకు కావాలి అని ఎదురు చూస్తే కనుక మీ ప్రశ్నకి ఎప్పుడు సమాధానం దొరకదు. ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన తలంపు, ఒక్కొక్క రకమైన ప్రత్యక్షతలను దేవుడు ఇస్తాడు కదా. ఒక్కొక్కరితోటి దేవుడు ఒక్కొక్క విధంగా మాట్లాడతాడు, ఒక్కొక్కరితోటి దేవుడు ఒక్కొక్క రకమైన అనుభూతులను దేవుడు పంచుకుంటాడు. రైట్. ఈ సందర్భంలో ఎక్స్పెక్ట్ చేసి కనుక మనం మందిరానికి వచ్చినా, ఎక్స్పెక్ట్ చేసి కనుక మనం ప్రశ్నలు అడిగితే కొన్నిసార్లు మనకు సమాధానం దొరకచ్చు, దొరకకపోవచ్చు కదా. కానీ ఈ రోజున మీరు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు నేను సమాధానం ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తా. మొదటి ప్రశ్న, దేవుడు అనే పదానికి అర్థం ఏమిటి? దానికి సంబంధించిన బైబిల్ రెఫరెన్స్ ఏదైనా ఉందా? దేవుడు, గాడ్ అనే పదానికి అర్థం ఏమిటి? బైబిల్ గ్రంథంలో నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనములో దేవుడు మోషేను పిలిచి మాట్లాడినప్పుడు ఆయన పలికిన మాట ఏంటంటే, నువ్వు ఎవరివి అని నేను చెప్పాలి ప్రభువా అని మోషే దేవుడితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు స్వయంగా పలికిన మాట ఏంటంటే, నేను ఉన్నవాడను అనువాడను అని చెబుతూ
ఉండువాడు నిన్ను పంపాడు అని చెప్పు అన్నాడు. ఇది ఇంగ్లీష్లో ఐ యామ్ వాట్ ఐ యామ్ అన్నాడు. దీన్ని హిబ్రూ భాషలో ఎల్ ఓహిమ్ అన్నాడు. జాగ్రత్తగా వినండి. దేవుడు, గాడ్ అనే పదానికి, ఎల్ అనే పదానికి అర్థం ఏంటంటే సుప్రీం అని అర్థం. సుప్రీం అని అర్థం అంటే రెండు అర్థాలు అందులో మనకు కనపడతాయి. ఒకటి మహోన్నతుడు అని అర్థం, అంటే ఆయన కంటే పెద్ద ఎవరు లేరు అని అర్థం. గాడ్ అనే పదానికి ఒరిజినల్ మీనింగ్, గాడ్ అనే పదానికి అర్థం ఏమిటంటే ఎల్ అని అర్థం. ఎహోమ్ అనే మాటకు అర్థం ఏంటంటే జీవము గల మహోన్నతుడు అని అర్థం. ఎలోహిం అనే పదానికి జీవము గల మహోన్నతుడు లేదా జీవము గల దేవుడు అని అర్థం. ఎల్ గాడ్ అనే పదానికి అర్థం ఏంటంటే సుప్రీం, ఆయన కంటే ఇంకా పెద్ద ఎవరు లేరు, ఆయనే ఉన్నవాడు, ఆయనే అనువాడు. ఉండువాడు నిన్ను పంపాడు అని నువ్వు చెప్పు అని దేవుడు మోషేతో మాట్లాడాడు. అంటే దీన్ని హీబ్రూ ఒరిజినల్ ట్రాన్స్లేటెడ్ యాంప్లిఫైడ్ బైబిల్లో మనం చూస్తే కనుక ఎల్ అనే పదం కనపడుతుంది. ఈ ఎల్ అనే పదానికి సుప్రీం, మహోన్నతుడు లేదా గాడ్, దేవుడు అని అర్థం. ఇది మొదటి ప్రశ్నకు. బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండము 3వ అధ్యాయము 14-15 వచనాలు మీరు అధ్యాయం అంతా ధ్యానిస్తే మీకు అర్థం కనబడుతుంది. బైబిల్ అలంకారప్రాయంగా వ్రాయబడి ప్రతి దానికి ఇదిగో దీని అర్థము ఇది అని ఎక్కడ కొన్ని చోట్ల రాయబడదు. కొన్నిటికి మాత్రం రాయబడుతుంది, కొన్ని అర్థం చేసుకోవాలి, అలంకారప్రాయంగా వ్రాయబడి. ఇది మొదటి ప్రశ్నకు సమాధానం. రెండవ ప్రశ్న, అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే 4 సువార్తలు ఎందుకు ఉన్నాయి, ఒకటే సువార్త ఉంటే సరిపోతుంది కదా అనేటువంటిది రెండవ ప్రశ్న. ఒక విషయం మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో ఒకటే సువార్త ఉంది, కానీ 4 భక్తులు దాన్ని వివరించారు. 4 సువార్తలు లేవు, 4 భక్తులు యేసుని పరిచయం చేశారు. జాగ్రత్తగా వినండి, నేను చెప్పే సమాధానం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. బైబిల్ గ్రంథంలో సువార్త, దేవుని గూర్చిన సందేశం, సువార్త ఒకటే ఉంది. పుస్తకాల రీతిగా వచ్చేసరికి 4 భక్తులు 4 రకాలుగా యేసుని పరిచయం చేశారు. సరే, మీరు అడిగిన ప్రశ్నకు తెలివిగా అడిగిన ఆ ప్రశ్నకు సమాధానాన్ని నేను చాలా సున్నితంగా, చాలా సింపుల్గా మీకు ఆన్సర్ చెప్తాను. బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండములో 4వ అధ్యాయం 19వ వచనం, 17వ వచనం, 19వ వచనంలో రాయబడినటువంటి విలువైన ప్రశ్న ఏంటంటే ఏదైనా ఒకటి స్థిరపరచబడాలి అంటే, ఏదైనా ఒకటి స్థాపించబడాలి అంటే, జాగ్రత్తగా వినండి, 2 లేదా 3 సాక్షులు అవసరము. బైబిల్ గ్రంథ ప్రకారంగా 2 లేదా 3 సాక్షులు అవసరము అని బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. ఇదే మాట ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయం 15వ వచనంలోను, కొరింథీ పత్రిక 2వ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట రాయబడింది. దేవుడు ఆయన లోకానికి వచ్చాడు అనే మాట స్థాపించబడాలి, ఆయనే నిజమైన దేవుడు అనే మాట స్థాపించబడడానికి ఒక్క స్వార్థ తెలియచెప్పడితే, ఒక్క భక్తుని ద్వారా స్వార్థ రాయబడితే, ఒక్క భక్తుని ద్వారా అది పరిచయం చేయబడితే కొన్నిసార్లు దానికి ఆధారం లేదు అని కొట్టివేయబడుతుంది. కనుక 4 భక్తులు ఇది రూఢి అని దేవుని సన్నిధిలో తెలియచేయడానికి, యేసు లోకానికి వచ్చాడు అని తెలియచేయడానికి, యేసే నిజమైన దేవుడు అని తెలియచేయడానికి 4 భక్తులు స్వార్థను రాసిన, యేసుని పరిచయం చేసిన 4 భక్తుల జీవితాలు యేసుని గురించి తెలియజేసిన సందర్భాలు ఎక్కడ టాలీ చేసినా పొల్లైనను తప్పుపోదు, మాట అయినను తప్పిపోదు. 4 భక్తులు పరిచయం చేసిన యేసు ఒక్కడే అనే సాక్ష్యాలతో బైబిల్ గ్రంథంలో మనం క్లియర్గా చూడగలం. అందుకనే ఒక్క సువార్త రాస్తే కనుక, ఒక భక్తుడే యేసుని పరిచయం చేస్తే కనుక దానికి సాక్ష్యము నిలబడదు. కనుక 4 భక్తులు యేసుని పరిచయం చేశారు, ఆ సువార్త స్థాపించబడింది. ఇప్పటి వరకు ఆ 4 సువార్తలు లోకాన్ని ప్రభావితం చేస్తున్నాయి. దేవునికి మహిమ కలుగును కాక. ఇది రెండవ సమాధానం. మూడవ సమాధానం, యేసుకి పాత నిబంధన తెలీదా, యేసు ప్రభుల వారికి ధర్మశాస్త్రము తెలీదా అనే ప్రశ్న. అబ్రహాము కంటే ముందుగా ఉన్నవాడు, ఆయన ద్వారానే సర్వము సృష్టించబడింది, ధర్మశాస్త్రాన్ని ఇచ్చిందే ఆయన,
ప్రజలను నియమించిందే ఆయనకు తెలియదా అనే ప్రశ్న, అది కొంచెం విచిత్రమైనటువంటి ప్రశ్న. అయితే అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, బైబిల్ గ్రంథంలో నుంచి మార్కు సువార్తలో నుండి 2వ అధ్యాయంలో నుండి 29వ వచనాన్ని ఆధారం చేసుకొని ఈ మాట వ్రాయబడింది. మార్కు సువార్త 2వ అధ్యాయం 26వ వచనాన్ని ఆధారం చేసుకొని, అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరములోనికి వెళ్ళి యాజకులే కాని ఇతరులు తినకూడదని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చాను కదా అని యేసు చెప్పాను. అక్కడ యాజకుడుగా ఉంది అహీమెలకు కదా, అబ్యాతారు కాదు కదా అనేటువంటిది ప్రశ్న. అసలు అహీమెలకు ఎవరు, అబ్యాతారు ఎవరు? బైబిల్ గ్రంథంలో దావీదు ఉన్న కొన్ని దినాలు, దావీదు కంటే ముందుగా ఉన్నటువంటి రాజైన సౌలు దినాల్లో జరిగిన సందర్భాలు అర్థం చేసుకుంటే మీకు ఈ మాట అర్థం కావాలి. ఏంటిది అంటే, అబ్యాతారు గురించి దేవుడు సంభాషణ చేశాడు కదా. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో అహీమెలకు అని కనపడుతుంది కదా అని మీరు ప్రశ్న వేశారు. వాస్తవమే, నిజమే. అయితే దేవుడు ఏలీ చనిపోయిన తరువాత ఏలీ బాధ్యతలన్నీ సమూయేలు తీసుకున్నాడు. ముందుగా ఈ మాటను గుర్తుపెట్టుకోండి. సమూయేలు తరువాత, జాగ్రత్తగా వినండి, యాజకులు సహకారులుగా ఉన్నారు. కానీ సమూయేలు తరువాత దావీదు సింహాసనం ఎక్కిన తర్వాత, దావీదు అరణ్యములో ఉన్నప్పుడు కాకుండా దావీదు సింహాసనాసీనుడైన తరువాత అబ్యాతారు నిలబెట్టుకున్నాడు ప్రధాన యాజకుడిగా. అదే ప్రధాన యాజకుడిగా ఎప్పటి వరకు కొనసాగాడో తెలుసా? సొలొమోను పట్టాభిషేకం చేసేంత వరకు, సొలొమోను రాజుగా నిలబడినంత వరకు కూడా ఎవరు నిలబడ్డారు తెలుసా? ప్రధాన యాజకుడిగా. ఆనాడు దావీదులకు ప్రధాన యాజకుడిగా నిలబడింది ఎవరో తెలుసా? అబ్యాతారు నిలబడ్డాడు. ఈ మాట సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం మొదలుకొని రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయములో సమూయేలు దావీదు కుమారుడైనటువంటి సొలొమోను అబ్యాతారుని యాజక ధర్మములో నుండి తొలగించేంత వరకు కూడా అబ్యాతారే ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. రాజ సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని గురించి కానీ, రాజులకు సంబంధించిన ప్రతి అభిషేక విషయాలే కానివ్వండి, మందిరానికి సంబంధించిన ప్రతి విషయమే కానివ్వండి, చూసుకుంది ఎవరు అంటే సమూయేలు చూసుకున్నాడు. అందుకనే ప్రధాన యాజకుల పేర్లు సంబోధిస్తూ ఏలీ కుటుంబీకులలో చివరి యాజకుడుగా ఉన్నటువంటి అబ్యాతారు పేరును దేవుడు సంపాదించాడు. అంతే తప్ప యేసుకు ఏమీ తెలియదు అని మనం అనుకోకూడదు. అహీమెలకు కుమారుడే అబ్యాతారు, వేరొక వ్యక్తి కాదు. ఈ మాట దినవృత్తాంతముల మొదటి గ్రంథము 26వ వచనంలో రాయబడింది, 24వ అధ్యాయంలో రాయబడింది. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో కూడా రాయబడినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీకు ఈ అధ్యాయాలతో సహా ఎందుకు తెలియజేస్తున్నానంటే, మీరు దాన్ని చదివి ధ్యానం చేయండి. ఏలీ కుటుంబంలో చివరి ప్రధాన యాజకుడిగా నిలబడింది ఎవరు అంటే అబ్యాతారు. ఏలీ తర్వాత తన నాయకత్వాన్ని, ప్రధాన యాజకత్వాన్ని తీసుకొని నిలబడింది ఎవరు అంటే సమూయేలు నిలబడ్డాడు. అయ్యా, నా చిత్తాన్ని నెరవేర్చేవాడు, నా ఆలోచనను నెరవేర్చేవాడు సమూయేలును నేను ఏర్పరచుకున్నానని చెప్పి దేవుడే మాట్లాడి సమూయేలును నిలబెట్టాడు. అది అర్థం మనం చేసుకోవాలి. ఏలీ తర్వాత ఏలీ కుటుంబీకులలో అంత ఘనత కలిగినటువంటి ప్రధాన యాజకుడిగా నిలబడింది ఎవరంటే అబ్యాతారు. కాబట్టి అబ్యాతారు ప్రధాన యాజకుడిగా, ఆ సమయంలో అహీమెలకు యాజకుడిగానే ఉండొచ్చు. కానీ దేవుని వాక్యము సెలవిస్తుంది సమూయేలు తర్వాత అబ్యాతారే గుర్తింపులోనికి వచ్చాడు. అందుకనే యేసు ప్రభువు వారు ప్రధాన యాజకుల పేర్లు చెప్పాడు. మీరు అడిగిన ప్రశ్నలో యాజకుడు అహీమెలకు అన్నాడు, కానీ నేను తెలియజేస్తుంది ప్రధాన యాజకుడు అబ్యాతారు గురించి దేవుడు సంభాషణ చేశాడు. కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం మీకు దొరికింది అని నేను నమ్ముచున్నాను. రైట్. ఈ 3 ప్రశ్నలు ఒక రకమైనటువంటి ప్రశ్నలు అయితే, యవనస్తులు కొంతమంది నన్ను అడిగినటువంటి ప్రశ్నలు, ఫేస్బుక్లో కాకుండా వాట్సాప్లో కొంతమంది యవనస్తులు నన్ను అడిగినటువంటి ప్రశ్నలు. అయ్యా, విశ్వాసాన్ని గురించి మేము వింటున్నాం, కానీ కొన్ని సందర్భాల్లో విశ్వాసానికి ఆధారం ఏంటి? విశ్వాసం దేని మీద ఆధారపడి ఉంది? మాకు అర్థం కావట్లేదు. విశ్వాసం అంటే ఏదో నమ్మటమో ఏదో అంటున్నారు కదా, విశ్వాసం అంటే ఏంటో మాకు అర్థమయ్యేలాగా మాకు తెలియజేస్తారా
అని ఒక ప్రశ్నను యవనస్తులు అడిగారు. వాస్తవమే. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరూ విశ్వాసం దేని మీద ఆధారపడుందో నేను మీకు తెలియచేస్తాను. అర్థమయ్యే రీతిగా నేను తెలియచేస్తాను. సామెను ఒక్కసారి రానా, కర్చీఫ్ తీసుకొని ఒకసారి రానా. అమ్మగారు ఒక్కసారి మీరు కెమెరాని సామెల వైపు తిప్పుతుండాలి. ఒక్కసారి ఇటువైపు రానా, ఇటువైపు రానా. సామెల వైపు. ఇప్పుడు నా ముందు సామెలు ఉన్నాడు, జాగ్రత్తగా మీరు చూడండి. కళ్ళకు అది గంతల్లా కట్టేసుకున్నాను, కళ్ళు కనిపించకుండా కట్టేసుకున్నాను. ఒకసారి విశ్వాసం అంటే ఏంటో మీకు అర్థం కావడానికి ఈరోజు నేను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నా ముందు సమూయేలు ఉన్నాడు. మా మందిరంలోనే ఉంటాడు, మాతో పాటే ఉంటాడు, కాబోయే దైవజనుడు. వెరీ గుడ్. సమూయేలుని మనం చూస్తున్నాం, కళ్ళ గంతలు కట్టుకున్నాడు కదా. ఇప్పుడు నేను సమూయేలుని ముట్టుకోను, కానీ నేను సమూయేలుని నడిపిస్తాను. మీరు జాగ్రత్తగా వినండి. కొంచెం నేను వెనకాల వైపుకి తిరుగునానా, అట్లాగే చేయి తీసేసి ఆగకపోతే పట్టుకోండి. కొంచెం వెనకాలకి తిరుగునానా, అట్లా ముందుకి ఒక అడిగే, ఇంకొక అడిగే, ఇంకొంచెం ముందుకెళ్ళు, ఇంకొంచెం ముందుకెళ్ళు. సామెల వైపు చూపించారు. ఇప్పుడు కుడివైపు కొద్దిగా తిరుగునానా, కుడివైపు కొద్దిగా రైట్, ఇంకొంచెం కుడివైపు తిరుగునానా, ఓకే రైట్. ఇంకొంచెం ముందుకు వెళ్ళు, ఇంకొంచెం ముందుకు వెళ్ళు. ఎడం వైపు ఒక అడుగైనానా, ఎడం వైపుకి కొంచెం, ఇంకొంచెం ముందుకు వెళ్ళు. కొంచెం ఇప్పుడు కుడివైపు కాదు, కొంచెం ఇప్పుడు ఎడం వైపుకి పూర్తిగా తిరుగునానా, రైట్. ఇప్పుడు అట్లనే వెనకాలకి నడువునానా, అక్కడ కూర్చో, రైట్. వెరీ గుడ్. ఇప్పుడు మీరు అందరూ సమూయేలుని చూశారు కదా. సమూయేలు ఏం చేశాడో మీరు చూశారు కదా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. తీసేసాను కళ్ళకంతా తీసేసి కూర్చో. ఇప్పుడు సమూయేలు ఏం చేశాడో మీరు చూశారు కదా. నేను సమూయేలుకి కళ్ళకు గంతలు కట్టి, నేను పలానా చోటికి నడువునానా, ఒక అడుగు ముందుకై ఎడం వైపుకు తిరుగు, కుడివైపుకు తిరుగు అని నేను మాటలు చెప్తుంటే, గైడ్ లైన్స్ ఇస్తుంటే వెళ్ళాడు, కూర్చున్నాడు. నేను కూర్చోమన్న చోట కూర్చున్నాడు. ఇది విశ్వాసం అంటే అర్థం కావడానికి చెప్తాను. కళ్ళు మూసుకున్నాడు, నేను కింద పడతాను అనే ఆలోచన అతనికి లేదు. విశ్వాసం అనేటువంటిది రెండు విషయాల మీద ఆధారపడింది. నాతో ఉన్న వ్యక్తి కాబట్టి నేను చెప్పినట్టు తను చేశాడు, కూర్చోమన్న చోట కూర్చున్నాడు. ఇక్కడ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. నెంబర్ 1, నా మాటను జాగ్రత్తగా వింటా ఉన్నాడు. దేవుని వాక్యములో ఒక చిన్న మాట రాయబడింది, అది లోకాన్ని ప్రభావితం చేసే మాట. ఏంటిది ఆ మాట అంటే, వినుట వలన విశ్వాసము కలుగును. జాగ్రత్తగా వినండి ఈ మాట. సమూయేలు నా మాట వింటున్నాడు, నేను చెప్పిన మాటను విన్నాడు. వినగలిగిన చెవులు కలిగిన వారు, వాక్యాన్ని వినగలిగిన వారు, అర్థం చేసుకోగలిగిన వారు విశ్వాసంలో బలంగా ఉంటారు. మొదటిది. రెండవది, నేను చెప్పిన ప్రతి మాటకు సమూయేలు లోబడ్డాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. ఒక్క మాట మాట్లాడలేదు. అన్న వెళ్ళమంటావా, అన్న ముందు ఏమీ లేదు కదా, ఏమీ తగలదు కదా, నాకు నేను కింద పడను కదా అని ప్రశ్నలు వేయలేదు. నేను ఏదైతే చెప్పానో ఆ మాటకు లోబడ్డాడు. జాగ్రత్తగా వినండి. ఒకటి, నా మాటను విన్నాడు. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. రెండవది, లోబడుట వలన విశ్వాసం కలుగుతుంది. ఈ రోజున ఈ స్వార్థను వింటున్న వారు ఎవరైనా సరే, విశ్వాసము అంటే ఏంటో అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైనా సరే, మీ విశ్వాసం బలమైనదిగా ఉండాలి అంటే, మీ విశ్వాసం ఖచ్చితమైనదిగా ఉండాలి అంటే, మీ విశ్వాసం దృఢమైనదిగా ఉండాలంటే, చూడకపోయినా, ఆధారాలు లేకపోయినా, అందుకే దేవుడు అంటాడు, చూచి నమ్మిన వారి కంటే చూడకుండా విశ్వసించిన వారు ధన్యులు అన్నాడు. చూచి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు అన్నాడు. ఇప్పుడు నీ విశ్వాసం బలమైన విశ్వాసంగా ఉండాలంటే, ఒకటి వినాలి, రెండవది లోబడాలి. దేవుణ్ణి మనం నేరుగా చూడట్లేదు, మన కనుల ఎదుట దైవజనుడు కనబడుతున్నాడు, వాక్యం వినబడుతుంది, వాక్యం మన హృదయాల్లోకి వస్తుంది కదా. కాబట్టి వినుట వలన విశ్వాసం కలుగుతుంది ఒకటి, లోబడుట వలన విశ్వాసం కలుగుతుంది మనకు. ఈ రెండు విషయాలే విశ్వాసానికి ప్రాముఖ్యమైన పునాది. ఒక నాణానికి రెండు వైపులు ఎలాగుంటుందో కదా, ఒక నాణ్యం, ఒక రూపాయి బిల్ల తీసుకుంటే ఒకవైపు దాని వాల్యూ 1 అని ఉంటుంది,
ఇంకోవైపు ఏదైనా ఒక బొమ్మ ఉంటుంది. అలాగే విశ్వాసానికి వినటం ఒక పక్కన అవసరం, ఇంకొక పక్కన చాలా చాలా తగ్గించుకొని లోబడే జీవితం చాలా అవసరం. ఒకటి విధేయత, రెండవది వినటం. ఈ రెండు ఎవరి జీవితాల్లో ఉంటాయో వారి జీవితాల్లో విశ్వాసం బలంగా ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధిలో విశ్వాసము దేని మీద ఆధారపడి అంటే ఒకటి వినుట మీద, రెండవది విధేయత మీద ఆధారపడి ఉంది. ఇది విశ్వాసము దేని మీద ఆధారపడి ఉంది అంటానికి అర్థం. కాబట్టి మనం ఆత్మీయ జీవితంలో మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు వాక్యం మీద, విధేయత మీద ఆధారపడితే నీ విశ్వాసం బలంగా ఉంటుంది. దేవుడు నిన్ను తప్పకుండా దీవించి ఆశీర్వదిస్తాడు. మరొక ప్రశ్న నా దగ్గరకు వచ్చింది. మానవుడు చనిపోయిన తర్వాత ఈ లోకంలో మన్నైన శరీరంలోకి మట్టిగా కలిసిపోతాడు కదా, ఇంకా మళ్ళీ తిరిగి ఇంకొక రాజ్యం ఉంది అనడానికి ఆధారం ఏంటి? లేకపోతే మనం ఎక్కడికి వెళ్తాం అనేటువంటిది ప్రశ్న. సహజంగా ఇది యవనస్తులందరికీ కలుగుతున్నటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నకు సమాధానం, ఒక మానవుడు చనిపోయిన తర్వాత మానవ దేహము 3 భాగాలుగా దేవుడు తయారు చేశాడు. ప్రాణము, శరీరము, ఆత్మ. ప్రాణము, శరీరము, ఆత్మ. రక్తమే ప్రాణము అని దేవుని వాక్యము సెలవిస్తాము. చనిపోయిన తర్వాత రక్తము నీరుగా మార్చబడిపోతుంది, అంటే ప్రాణము ఆవిరైపోతుంది. రెండవది దేహము, మన్నైన దేహం మరలా తిరిగి మన్నైపోతుంది. కానీ ఆత్మకు మాత్రము చావు లేదు. ఆత్మకు చావు లేదు అనే సంగతి అందరూ నమ్ముతారు, కానీ దేవుని రాజ్యం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ఆత్మకు చావు లేదు అనే సంగతి అందరికీ అర్థమవుతుంది, కానీ దేవుని రాజ్యం ఉందా లేదా అనేటువంటిది ఒక ప్రశ్న. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా తిరిగి వెళుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకటి తీర్పులోనికి వెళ్తుంది, అంటే అది పరలోకము లేదా నరకం. లోకములో శరీరధారిగా నువ్వు జీవించినప్పుడు పవిత్రతను కాపాడుకొని, పరిశుద్ధతను కాపాడుకొని, మారు మనస్సుకు తగినటువంటి జీవితాన్ని కలిగి జీవిస్తే తప్పకుండా దేవుని రాజ్యంలోనికి వెళ్తాం. లేకపోతే ఇక్కడ లోకంలో ఈ దేహాన్ని పవిత్రంగా కాపాడుకోకపోతే నరకాగ్నిలోనికి వెళ్తాం. దానిని రెండవ మరణం అంటారు. మొదటి మరణం మన్నైపోతాం, రెండవ మరణం అగ్ని ఆరదు, పురుగు చావు. మొదటి మరణం మన్నైపోతాం, రెండవ మరణం అగ్ని ఆరదు, పురుగు చావు. కాబట్టి రెండవ మరణం నుండి తప్పించబడాలంటే మొదటి మరణం పొందే లోపలే రక్షించబడాలి, మారు మనస్సు పొందాలి. ఈ జీవితానికి ఒక అర్థం ఉండాలి. ఎంతకాలం బ్రతికామనేటువంటిది ముఖ్యం కాదు, ఎంత హోలీగా, ఎంత పర్ఫెక్ట్గా, ఎంత పరిశుద్ధంగా బ్రతికామనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరొక ప్రశ్న, ఈ ప్రశ్నను నేను తెలియచేసి నేను ముగించి వేస్తాను. చాలామంది భక్తులు అనుకుంటారు, అన్న నా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉందన్న, బైబిల్ గురించిన జ్ఞానం చాలా ఉందన్న, కానీ దేవుడు నాతో మాట్లాడట్లేదన్న, ఏం చేయాలన్నా? ఇది ప్రశ్న. వాక్యము సెలవిస్తూ ఉంది, ఇన్ఫర్మేషన్ ఈజ్ జస్ట్ ఎ థింగ్, అంతే. నీకు కావాల్సింది ఇన్ఫర్మేషన్ కాదు, నీకు కావాల్సింది రెవల్యూషన్. వాక్యాన్ని గురించి నువ్వు ఎంత జ్ఞానము కలిగిన వ్యక్తిగా ఉన్నా ఉపయోగం లేదు. నీకు కావాల్సింది దేవుని ప్రత్యక్షతను కావాలి. మానవులమైన మనకు లోకంలో రాజకీయాల గురించి ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు, లోకంలో ఒక వ్యక్తిని గురించి మనం తెలుసుకున్నట్టు, లోకంలో ఒక వస్తువుని గురించి మనం తెలుసుకున్నట్టు, దేవుని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని గురించి తెలుసుకోవటం కాదు కావాల్సింది, దేవుణ్ణి అనుభవించటం కావాలి. సో ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉండొచ్చు, కానీ ఇఫ్ యు వాంట్ ఏ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్, దేవుని యొక్క నుండి నీకు ఒక ప్రత్యక్షత, దేవుడు నీతో మాట్లాడాలి, దేవుడు నిన్ను తాకాలి, దేవుడు నిన్ను సందర్శించాలి అంటే ఒకటి నా దగ్గర నీ కొరకు సమాధానం ఉంది. మోకరించి, ప్రభువా ఇంతకాలం నీ గురించి తెలుసుకోవాలని ప్రార్థన చేశాను, ఈ రోజు నుండి నిన్ను అనుభవించాలని ప్రార్థిస్తున్నాను ప్రభు. నీ శక్తిని రుచి చూడాలని ప్రార్థిస్తున్నాను ప్రభు. నిన్ను వ్యక్తిగతంగా పొందుకోవాలని ప్రార్థిస్తున్నాను ప్రభు అని మోకరించి వ్యక్తిగత అనుభవం, దేవుని గురించి వ్యక్తిగతంగా రుచి చూడటానికి నువ్వు మోకరించి ప్రార్థన చేయి.
ప్రార్థన తప్ప దేవుని గురించి రుచి చూడటానికి వేరొక మార్గము లేదు. దేవుని వాక్యాన్ని చదివితే యు విల్ గెట్ ఎన్ ఇన్ఫర్మేషన్. తెలివితో తెలివి వస్తుంది, వాక్యము బాగా తెలుస్తుంది, జ్ఞానం బాగా వస్తుంది, ప్రశ్నలు బాగా వస్తాయి, అన్ని బాగానే ఉంటాయి. కానీ నీకు కావాల్సింది ఏంటో తెలుసా? ఇన్ఫర్మేషన్ కాదు, నీకు కావాల్సింది ప్రత్యక్షత. లోకంలో జ్ఞానము కలిగిన వారు ఎంతమంది ఉన్నా, జ్ఞానము నీలో ఎంత బైబిల్ గ్రంథంలో నుంచి జ్ఞానం ఉన్నా, ఒక్క వ్యక్తి దేవుణ్ణి వాక్యం అంటే ఏంటో తెలియకుండానే హృదయపూర్వకమైన ఆరాధనతో, హృదయపూర్వకమైనటువంటి స్థుతులతో ఒక్కసారి దేవుని రుచి చూస్తే నీ జ్ఞానమంతా ఆ రుచి చూచిన అనుభవం కింద ఎదుటి వ్యక్తి యొక్క జ్ఞానము కృట్టివేయబడుతుంది. అందుకనే జ్ఞానము కన్నా అనుభవము ముఖ్యం. జ్ఞానము కన్నా దేవుని వాక్యంలో క్రీస్తుని రుచి చూడటం ముఖ్యమైనటువంటి కదా. ఈ రోజుల్లో అంటే చదువుకుంటున్నారు కాబట్టి అందరూ వాక్యాన్ని గురించి జ్ఞానం ఉంది. పాత నిబంధనల కాలంలో, పాత రోజుల్లో చదువు ఎక్కడుందని? ఆ రోజుల్లో జ్ఞానం కాదుంది, ఆ రోజుల్లో అనుభవాలు ఉన్నాయి, ఆ రోజుల్లో రుచి చూచినటువంటి సంగతులు ఉన్నాయి, ఆ రోజుల్లో దేవుని స్వరాన్ని విన్న అనుభవాలు ఉన్నాయి, దేవుని దర్శనాలు కావాలంటే యవనస్తుగా ఇన్ఫర్మేషన్ కొరకు ప్రాకులాడకు, తెలుసుకోవాలని ప్రాకులాడకు, ప్రార్థన చేసి రుచి చూడాలని ప్రాకులాడు. దేవుడు నిన్ను దర్శిస్తాడు. అలాగే దేవుడు మిమ్మల్ని దీవించగాక. ఆమె తలలు వచ్చని ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజా నీకు వందనాలు, ప్రభువా నీకు వందనాలు. అనేక ప్రశ్నలు. దేవా నువ్వు ఎవరు అంటే మహోన్నతుడు, సుప్రీం అంటే అర్థం ఏంటంటే ఆయన కంటే గొప్పవారు ఎవరు లేరు అని అర్థం. ఆయనకు సాటి అయిన వారు ఎవరు లేరు అని అర్థం. గాడ్ అనే పదానికి సుప్రీం అని అర్థం. రెండవది, 4 సువార్తలు ఎందుకు రాయబడ్డాయి? 4 భక్తులు యేసుని ఎందుకు పరిచయం చేశారు అంటే, 2 లేదా 3 క్రీస్తుని పరిచయం చేయకపోతే క్రీస్తుని గురించిన సాక్ష్యం కొట్టివేయబడుతుంది. కనుక యేసుని గురించిన సాక్ష్యము స్థాపించటకు 2 కాదు కానీ 4 భక్తులు యేసుని లోకానికి పరిచయం చేశారు సువార్త రూపంలో. 3వ ప్రశ్నను గురించి కూడా మేము విన్నాము. నా ప్రభువా, అబ్యాతారు ప్రధాన యాజకుడిగా దావీదు దగ్గర నిలబడి, అంతకు ముందు యాజకులు కానీ ప్రధాన యాజకుడిగా సమూయేలు దేవాలయం దగ్గర నిలబడ్డాడు. అహీమెలకు కుమారుడు అనేటువంటి అబ్యాతారు రాజు దగ్గర నిలబడ్డాడు. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసానికి ఆధారం ఏంటి? విశ్వాసమనున్నది నిరీక్షింపబడుచున్న వాటి యొక్క నిజస్వరూపమును నీ వాక్యం సెలవిస్తుంది కదా. చూడకుండా నడిపించిన మార్గములో వెళ్ళాడు. ఇంతవరకు ఉదాహరణగా చూపించాను. సమూయేలు కళ్ళకు గంతలు కట్టి ముందుకు నడిపించాడు. వెళ్ళేమన్నప్పుడు వెళ్ళాడు, కూర్చోమన్న చోట కూర్చున్నాడు. విశ్వాసానికి పునాది ఏంటో తెలుసా? 2 విషయాలు: వినుట, రెండవది లోబడుట. ఆయనకు నా మీద అనుమానం రాలేదు. కూర్చోమన్న చోట కూర్చున్నాడు, చక్కగా సోఫాలో కూర్చున్నాడు. దేవుడు నడిపించిన మార్గములో నడువు. ఈ రోజున విశ్వాసముతోటి ఆయన నిన్ను తాను కూర్చుండే స్థలములో నిన్ను కూర్చోబెట్టే దేవుడు ఆయన. మరొక ప్రశ్న, ఏంటిది ఆ ప్రశ్న? ఇదిగో జ్ఞానం ఉంది, కానీ దేవుడు నాతో మాట్లాడట్లేదు. జ్ఞానము కంటే ప్రత్యక్షత, అనుభవము ముఖ్యమైనది. జ్ఞానముతో నువ్వు దేవుని స్వరాన్ని వినలేవు, జ్ఞానముతో దేవుని దర్శనాలను చూడలేవు. నీకు నాకు కావాల్సింది ఏంటో తెలుసా? మోకరించి, అయ్యా నేను జ్ఞానం మీద ఆధారపడుతున్నాను, క్షమించు ప్రభువా, నేను ఇక మీదట ఇదిగో నీ ప్రత్యక్షతలకు నాకు కావాలని హృదయపూర్వకంగా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ జ్ఞానము వ్యర్థమే ప్రభా, నాకు వ్యక్తిగత అనుభవము కావాలి ప్రభా అని దేవుని పాదాల దగ్గర నువ్వు ప్రాధేయపడు. ఈ వాక్యాన్ని లేదా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఎవరివైనా సరే నిన్ను దేవుడు దర్శించేస్తాడు. దేవుడు యవనస్తుడా, దేవుని స్వరాన్ని వింటావు, దేవుని దర్శనాలు తింటావు. ఇగో ఈ సమయంలో అంత్య దినాల్లో దేవుడిచ్చిన ప్రవచన వాక్కు నెరవేర్చబడబోతుంది. అంత్య దినములలో మీ కుమారులపై, మీ కుమార్తెలపై నా ఆత్మను కుమ్మరిస్తాను. కలలు కంటారు, దర్శనాలు చూస్తారు, స్వరాలు వింటారన్న ఆ మాట ఈ అంత్య దినాల్లో నెరవేర్చబడబోతుంది. యవనస్తుడా, జ్ఞానం కొరకు కాదు, అనుభవం కొరకు మోకరించి ప్రార్థించి
తప్పకుండా దేవుడు దర్శిస్తాడు. ప్రభువా, ఈ రోజున మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. విన్న వాక్యము, విన్న మాటలు ప్రతి వ్యక్తి హృదయములో నాటబడును గాక. ప్రతి వ్యక్తిని కూడా మీరు దర్శించినందుకు వందనాలు, స్తుతులను చెల్లిస్తూ, యవనస్తుల కూడికను జయకరంగా జరిగించినందుకు నీకే స్తుతులను చెల్లిస్తూ, యేసు ఘనమైన నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో ఈ ప్రత్యేకమైన లైవ్ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకంగా వందనాలు, శుభాలు తెలియజేస్తాను. గడిచిన వారంలో ఒక మిషనరీ స్టోరీ వాక్యం, ఈ వారంలో ఒక మిషనరీ స్టోరీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, వచ్చే వారము శుక్రవారం దినము ఒక మిషనరీ స్టోరీ, అదేవిధంగా ఇంకొక ప్రత్యేకమైన కార్యక్రమంతో మీ ముందుకు రాబోతున్నాను. అందరూ సిద్ధపడండి. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, రేపు ఉదయం 9:30 గంటలకు ఉపవాస ప్రార్థన కూడిక. రేపు ఉదయం 9:30 గంటలకు ఉపవాస ప్రార్థన కూడిక. దైవజనురాలు శ్రీమతి శారా స్టీవెన్ అమ్మగారు ఉపవాస ప్రార్థన గురించినటువంటి సందేశాన్ని ఇచ్చి మిమ్మల్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు అందరూ సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.